వైకే టీవీ నిర్వహిస్తున్న డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి పలు సూచనలు చేశారు. విద్యార్థులను తల్లిదండ్రులు నిత్యం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసై బంగారు లాంటి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్తున్న గీతాబాయితో మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి గారి దగ్గర ఉన్నాము. ఏదైతే మనం వైకే టీవీ డ్రగ్ అవేర్నెస్ మీద యుద్ధం చేస్తుందో దానికి ఒక అవగాహన కల్పించడానికి యువతకి సందేశం ఇవ్వడానికి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. మేడం చెప్పండి మేడం. సాధారణంగా ఇప్పుడు ఈ సమాజ పరిస్థితుల్లో యువత కొద్దిగా మత్తుమందుల బారిన పడి కొద్దిగా వాళ్ళ అనారోగ్యం పాలయ్యి పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి వస్తున్న సందర్భంగా కొద్దిగా మనం సమాజపరంగా తల్లిదండ్రులు దీంట్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. పెరిగిన వాతావరణం కానీ, పిల్లల్ని దూరంగా ఉంచినప్పుడు కానీ, వాళ్ళు హాస్టల్స్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్లో కూడా ఈ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలు వీళ్ళు కూడా పిల్లలు ఎవరైనా వీటిని బారినంటే ఎలా తెలుస్తుందంటే కొద్దిగా వాళ్ళు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉండడము, కొంతమంది మానసిక వేదంతో ఉన్నట్టు ఉండడము, డ్రగ్ అడిక్షన్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ఏదన్నా పిల్లల్లో తేడాలు గమనించున్నా వెంటనే వాళ్ళు యాజమాన్యము తల్లిదండ్రులకు తెలియపరచాలి. తల్లిదండ్రులు కూడా మరి దీనికి సంబంధించి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, మనకి అవేర్నెస్ సెంటర్స్ ఉన్నాయి. వీటి వలన మత్తుబారిన పడకుండా ప్రాణాల పరిస్థితి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ, సమాజంలో అందరికీ, డాక్టర్స్కి కాదు ప్రతి వ్యక్తికి సమాజపరమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇవి కూడా ఎక్కడైతే అక్కడ అమ్ముతున్నారు అని తెలిసిన చోట కూడా మనం మరి పోలీసు ఫోర్స్ ద్వారా కూడా మనము కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి మరి అందరూ కలిసికట్టుగా మన యువతని ప్రాథమిక దశలోనే అసలు ఈ మత్తు పదార్థాల జోలి వెళ్ళనీయకుండా ఉండే దిశగా మన సమాజాన్ని నిర్మించుకోవాలని, ఆ దిశగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. ఇది మనకు ఇక్కడ డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి గారు చెప్తున్నది. యువత పెడదారిని పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులది, అటు విద్యా సంస్థలది అనేసి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.